నీ కార్యము, నీ వాక్యము మాకు వినిపింప చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 130వ వచనం. 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు ఏం కలుగుతుందటండి? తర్వాత ఇంకో లైన్ ఉంటుంది అందులో, చదవాలి. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు మన జీవితంలో వెలిగించుగాక. 130వ వచనంలో కీర్తనకారుడు ఇట్లా రాస్తా ఉన్నాడు, నీ వాక్యము నాకు వెల్లడి చేయడం. వెల్లడి చేయడం అంటే ఏంటంటే ఓపెన్ చేయడం. ఓపెన్ చేయడం అంటే తెరచి చూపించడం అని అర్థం. ఏమండి, వాక్యం నువ్వు చూస్తున్నావుగా, అది కాదు. నువ్వు వింటున్నావు కదా, అది కాదు. దాని అర్థాన్ని వెల్లడి చేయాలి దేవుడు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని పట్టుకుని స్టాండర్డ్గా తన విశ్వాసాన్ని కొనసాగించుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యం యొక్క అర్థము స్పష్టంగా వెల్లడి కాలేదు. అంటే వాక్య ప్రత్యక్షత దొరకలేదు. అర్థమవుతుందండి? వాక్య ప్రత్యక్షత. వాక్యం అనగా ఎవరు చెప్పాలి? మీరు, ఇది బాగా తెలుసు మనకి, దేవుడు. వాక్య ప్రత్యక్షత దొరికిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత దొరికినట్టు లెక్క. దేవుని స్తోత్రం కదా. వాక్య ప్రత్యక్షత నీకు లేకపోతే దేవుని ప్రత్యక్షత నీకు లేనట్టే. దేవుని ప్రత్యక్షత అంటే దేవుణ్ణి నువ్వు చూడలేకపోతే, అంటే ఆయన సత్యాన్ని కనుగొనలేకపోతే ఆయనతో అంటుకట్టబడి జీవించలేము. ఏదో ఒక రోజు అంటు ఊడిపోద్ది. అర్థమవుతుందా? ఏదో ఒక రోజు ఎండిపోతాం. ఏమండి, ఆయనతో అంటు పెట్టుకుని ఉండేటటువంటి జీవితం ఫెయిల్ అయిపోతుంది. వాక్య ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద గాడ్. అంతే. దేవుని వాక్యం అనేది నాకు అర్థం కాలేదు, నాకు అతి జ్ఞానం లేదు అని అనుకుంటే, అతి జ్ఞానం నీకు లేకపోతే అసలు దేవుడు అంటే అర్థం చేసుకునే జ్ఞానం కూడా నీకు రానట్లే. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మనకి తెలియాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే దేవుని ప్రార్థించాలి. ఎలా తెలుసా? ఎలా ప్రార్థించాలో తెలుసా? ఇదే అధ్యాయం 18వ వచనం చూడండి. అతను ప్రార్థిస్తున్నాడు ఏమనంటే, అతను ప్రార్థిస్తున్నాడు ఏమని? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు ఏం చేయమంటున్నాడు? ఎందులో ఆశ్చర్యమైన సంగతులు చూడాలి? ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు అని దావీదు అన్నాడు. దావీదు గుడ్డివాడని మీకేమో తెలుసా? లేదు, దావీదు గుడ్డిదనం లేదు. అయితే దావీదు ప్రార్థిస్తుంది ఏంటంటే, నీ ధర్మశాస్త్రంలో అనేక ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయ్యా, అవి నాకు అర్థమై హృదయానికి హత్తుకునేలాగా నాకు నేర్పు అంటా ఉన్నాడు. ఏ వాక్యం అయితే నీ హృదయాన్ని హత్తుకుంటుందో ఆ వాక్యం నీలో పరివర్తన తీసుకొస్తుంది. దేవుని వాక్కుకున్న శక్తి గత వారం దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన నోటి మాటకు, ఆయన వాక్కుకు చాలా శక్తి ఉంది. ఆయనకి ఎలాంటి శక్తి ఉందో ఆయన వాక్కుకు అట్లాంటి శక్తి ఉంది. అందుకని వాక్యము దేవుడే వాక్యము అంటారు. దేవుడు ఏం చేయగలడు అది వాక్యం చేయగలడు. దేవుడు ఏది మార్చగలడు అది వాక్యం మార్చగలదు. అర్థమవుతుంది? దేవుడు ఏది స్వస్థపరచగలడు వాక్యం అది స్వస్థపరచగలడు. కాబట్టి దేవునికి ఉన్న మిరాకిల్ పవర్ అదంతా తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? వాక్యంలో పెట్టాడు ఆయనే. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అయ్యింది. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఆ వాక్యము మనకి వెల్లడి అయితే అంటే అర్థమైతే, వెల్లడి అయితే అంటే అర్థమైతే, దేవుడు వెలుగే ఉన్నాడని చదువుతున్నాం కదా. వాక్యం వెల్లడి అయితే ఏమవుతుందంటే మనకి వెలుగు కలుగుతుందంటే. దేవుని స్తోత్రం. అంటే ఇప్పటి వరకు అంధకారంలో జీవిస్తున్నామా అని నీ ప్రశ్న అయితే దానికి సమాధానం నేను చెప్పను. దేవుణ్ణి అడుగు. నీ ఆత్మీయ స్థితి, దేవునితో నీ పరుగు,
దేవునిలో విశ్వాసాన్ని కొనసాగించే స్థితి. నువ్వెంతవరకు ఉన్నావో నీకే తెలుసు. కాబట్టి అయితే దేవుని అడుగు, నువ్వు అంధకారంలో జీవిస్తున్నావా, వెలుగులో జీవిస్తున్నావా? ఆయనతో విశ్వాస పోరాటంలో పాల్గొని గెలవగలవా? లేకపోతే చిన్నపాటి బలహీనతలకు, చిన్నపాటి ఆటంకాలకి తొట్టుల్లి పడిపోతున్నావా? అయితే నీ ఎంతో కొంత వెనుకబాటు, ఎంతో కొంత అంధకారం ఉన్నట్టే. దేవుని వాక్యం వెళ్ళడి వెళ్తే ఏమొస్తుందంటే వెలుగు కలుగుతుందట. కలిగిన తర్వాత ఏమవుతుంది? తెలివి లేని వారికి తెలివి దేనికి పనికొస్తుంది? తెలివి దేనికి పనికొస్తుంది? మన జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి పనికొస్తుంది. దేవుని స్తోత్రం. అదేగా అలాగే ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? తెలివి పనికొస్తుంది. ఒక ఆటంకం వచ్చింది, దాన్ని ఎలా అధిగమించాలి? తెలివి పనికొస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అర్థమైతే దేవుడు మనకు వెలుగు ప్రసాదిస్తాడు. ఆ వెలుగులో మనం ఏం చేయగలం తెలుసా? తెలివి కలిగి నడుచుకోగలం. దేవుని స్తోత్రం. అజ్ఞానం అనేది అంధకారం. దేవుని గురించిన వాక్కు తెలియకపోతే అది పూర్తిగా అంధకారమే. అందుకని దావీదు 105వ వచనంలో అంటాడు, ఏమని తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఇప్పుడు వెలుగులో నడిచిన వాడు ఎట్లా నడుస్తాడు? మీరు కరెంటు పోయినట్టు నేను మీ ఎదురుగుండా వస్తువుని తీయడానికి వెళ్ళిపోయి 3 సార్లు పడిపోతారు. అవునా కదా? ఎందుకని? చీకటి, అంధకారం, అజ్ఞానం మనకి క్లారిటీ ఇవ్వదు, మన మార్గాలను సరిగ్గా నడవనివ్వదు, మన అడుగులు సరిగా పడనివ్వదు, మనల్ని పడదోస్తుంది, మనం కింద పడిపోయేటట్టు చేస్తుంది, మనం ఓడిపోయేటట్టు చేస్తుంది. అంధకారం. అంధకారం అనగా ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? దేవుని గురించి జ్ఞానం లేకపోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలా తేటగా అర్థం చేసుకోవాలంట. దేవుని వాక్యం అర్థం కాకపోతే దేవుడిని అడగాలంట, అయ్యా ఈ వాక్యం ఇంకా నాతో ఏం మాట్లాడతావు చెప్పు అని అడగాలంట. అర్థమవుతుంది? ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదు, అక్కడైతే విని వచ్చాను, ఏదో కొంచెం అర్థమైనట్టు అర్థమైంది, ఇప్పుడైతే అర్థం అవ్వట్లేదు, ఏంటయ్యా అర్థం చెప్పు అని అంటే అర్థం చెప్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం కదా. ఆయనతో మాట్లాడే అవకాశం మీరు ఇవ్వండి, ఆయన మీతో మాట్లాడే అవకాశం మీరు ఇవ్వండి. అంటే మీరు ప్రార్థన చేయండి, దేవుడు మాట్లాడు. అయ్యా నా బ్రతికేంటి చూపించు, అయ్యా పలానా వాక్యం చదివిన ఏంటి చూపించు, అయ్యా పలానా ప్రార్థనకి నేను వెళ్ళలేను, ఇంకా నాకు అయిపోయింది, సమయం అయిపోతుందని అర్థమవుతుంది, కానీ నన్ను ఏదోలా తీసుకెళ్ళి పడివా అక్కడ. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. దేవుడు కార్యాన్ని, అద్భుతాన్ని చూసే అవకాశం ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆయనకే ఒక సవాల్ లాంటి ఒక సమస్య అప్పగించుకోకపోతే, అయ్యా నా శక్తి సరిపోవట్లేదు ఈ పని చేయడానికి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నా జీవితంలో. కానీ ఒక పావు గంటలో నేను ప్రార్థనకి వెళ్ళాలి. నేను సమయానికి వెళ్ళకపోతే బాగుంటుందా? లేదు. మీరు సమాధానం చెప్పాలి. నా పని ఉంది కాబట్టి, నీరసం ఉంది కాబట్టి నేను ప్రార్థనకి రాకపోతే జరుగుతుందా? జరగదు. కానీ నేను ఇంకో పావు గంటలో అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ నాకు ఇక్కడ గంట పని ఉంది, నేను ప్రార్థన చేస్తాను, ప్రభు ఇంకొంచెం సహాయం చేయి, ఇంకొంచెం సహాయం చేసి నేను ఏదోలాగా అక్కడ తీసుకెళ్ళిపోవా అంటే ఆ సమయంలో నా దగ్గర బండి ఉండదు, మా బళ్ళేగా అందుబాటులో ఉండదు. అర్థమవుతుందా? ఓ పక్క దానికోసం ఆలోచిస్తుంటాం, ఓ పక్క దీనికోసం. ప్రతి చిన్న దానికి ఆయన మీద ఆధారపడతా ఉంటే ప్రతి చిన్న దాంట్లో కూడా ఆయన అద్భుత హస్తం ఎట్లా ఉంటుందో చూసే అవకాశం నీకు వస్తుంది. అంతే. నువ్వు ఆధారపడలేదనుకోండి అవకాశం రాదు. నిన్ను నువ్వు అప్పగించుకోలేదనుకోండి అటువంటి అవకాశం నీకు రాదు. అద్భుతాలు చూడాలి అంటే ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. నేను పూర్తిగా నీ చేతుల్లో ఉన్నానని చెప్పగలగాలి. అంతేగాని నా మెడకు ఒకసారి ఒక తాడేయి, నువ్వు లాగినప్పుడల్లా నేను రానుసుమా, ఆ తాడంతా కూడా మొదలు చివర రెండు నా చేతుల్లోనే పెట్టుకుంటాను, ఇంకెందుకు నేను తాడేసి. మొదలు ఈయన చేతిలోనేనంట, చెప్పు, చివర కూడా ఈయన చేతిలోనేనంట. నేను ఎప్పుడు వస్తానో నన్ను నేనే ఈడ్చుకుని వస్తాను తప్ప నువ్వు ఈడిస్తే నేను రాను అని అన్నావు అనుకో, అద్భుతాలు చూడలే. మన జీవితాల్లో అద్భుతాలు చూసే అవకాశం రాదు. దేవుళ్ళు అద్భుతాలు చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న ఆటంకాన్ని, ప్రతి చిన్న సందర్భాన్ని దేవునికి అప్పగించి దేవుని దగ్గరకు రావడానికి ప్రయాసపడితే ప్రతి ఆటంకాన్ని చూస్తారు, ప్రతి పనిని సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతం ఎలా వస్తుంది? తెలివి. సమర్థవంతంగా ఎలా వస్తుందండి? తెలివి. ఆ తెలివట అంటే వాక్యాన్ని అర్థం చేసుకుని ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మనకు వెలుగు వస్తుంది, దానితో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మనం ఆయన అద్భుత కార్యాన్ని చూడగలం. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అయితే ఆ దేవుడు ఒక మాట అంటున్నాడండి, ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం. అసలు ఏమంటున్నాడు? ఆ మాట అర్థం ఏంటి చూద్దాం అసలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము
అది ఎక్కడి నుండి చదువుతారంటే చివరికి వచ్చేసేయండి, 6వ అధ్యాయం చివరికి వచ్చేసేయండి. 25వ వచనంలో నేను చదువుతున్నాను. అందువలన నేను చదువుతానన్నాను కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని, మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠుడు కారా? మీలో ఎవడు చింతించుట వల్ల తన ఎత్తు ఊరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడే, కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపబడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించుడు, ఏనాటికి ఆనాటికి. ఇవి స్వయంగా యేసుక్రీస్తు తన చుట్టూ ఉన్న శిష్యులతో వేల కొలది జన సమూహంతో మాట్లాడిన మాట. దీనిని కొండ మీద ప్రసంగం అంటారు. ఏ ప్రసంగం అది? కొండ మీద ప్రసంగం. యేసయ్య తన ఉపవాస దినాలు పూర్తి చేసిన తర్వాత కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తున్నారు. ఆయన ప్రసంగం వినడానికి, ఆయన యొక్క మాటలు వినడానికి చుట్టూ వేల కొలది జనం వచ్చారు. ఏమండి, ఆ లెక్కకు 5,000 మంది పురుషులని ఒక లెక్క రాశారు. మిగిలిన స్త్రీలు ఎంతమందో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవడం. లెక్కకు మాత్రం 5,000 మంది పురుషులు అని రాశారు. కాబట్టి వాళ్ళందరితోనూ మాట్లాడుతూ దేవుడి విషయం చెప్పారు. ఇందులో చెప్పిన ఈ కొండ మీద ప్రసంగంలో ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనది. అది ఇంచుమించు 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉంటుంది. అంటే 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న మాటలన్నీ కొండ మీద దేవుడు ప్రసంగించాడు. ఇలా ప్రసంగించి ఆయన వివరించి వాళ్ళకి చెప్పేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పుడే ఆ కొండ మీదకు ఆహారం పంచిపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు చేపలు అవన్నీ దీవించి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందులో ప్రసంగించబడ్డ ప్రతి మాట కూడా చాలా విలువైంది. అందులో ఒకటి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేమిటో తెలుసా? 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని అది మొదట వెతకండి. మొదట ఈ స్ట్రెస్ దట్ వర్డ్ మొదట అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు. ఎవరికి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనగా ఏంటది? పరలోకం. దేవుని రాజ్యం అనగా ఏంటది? పరలోకం. ఆయన నీతి, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క గుణగణాలు దేనికి పనికొస్తాయి? ఎక్కడ నిన్ను పరలోకానికి ఎలిజిబిలిటీ చేస్తాయి. పరలోకం దేనికి పనికొస్తుంది? కన్ను మూసిన తర్వాత వెళ్ళి అక్కడ కూర్చోడానికి పనికొస్తుంది. దేవుని స్తోత్రం కదా. ఈ రెండు అతి ముఖ్యమైనవా కావా? అతి ముఖ్యమైనవి. పరలోకానికి పోగొట్టుకున్న పర్వాలేదు అని అనుకుంటే మనం ఇక్కడ ఎలా జీవించినా పర్వాలేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ అనుదిన సంపాదన కోసం వెంపర్లాడుతున్నారు, రేపేంటి అనే భవిష్యత్తు కోసం బాధపడుతున్నారు, మీరు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు ఎలా ఉన్నాయి, అవసరాల కోసం ఆలోచిస్తున్నారు, ఆందోళనలు మీకున్నాయి, వ్యాధులు మీకున్నాయి, ఏమండి వస్త్రాలు ఎలాగాని ఆలోచిస్తున్నారు, పిల్లల భవిష్యత్తులు ఎలాగాని ఆలోచిస్తున్నారు, మన భవిష్యత్తు ఎలాగాని ఆలోచిస్తున్నారు, ఇప్పటికేమి కూర్చుకోలేదే అని ధనం కూర్చుకోవడానికి ఆలోచిస్తున్నారు. మీరు ఇచ్చే ప్రాధాన్యత అంశాలు వీటి మీద ఉన్నాయి. మీ ఆందోళన అంతా మీకున్న కష్టాల మీద, మీ వేదన అంతా మీకున్న బాధల మీద, ఇటువంటి దృష్టి అంతా మీకు వాటి మీద ఉంది. మీరు మీ జీవితంలో
చాలా ఎక్కువ ప్రిఫరెన్స్, ఎక్కువ ప్రాధాన్యత వాటికి ఇస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్న సత్యం ఏమిటంటే అవి కాదు. వాటిని ఎలా తీర్చాలో నాకు తెలుసు, నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుసు, నీకేం సమకూర్చాలో నాకు తెలుసు. దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూర్చడమే నాకున్న డ్యూటీ, నాకున్న బాధ్యత. కాబట్టి నేను అవన్నీ ఎప్పుడు ఎవరికి ఎలా అవసరమో వాటిని నేను ఇవ్వగలను. కాబట్టి నువ్వు సంపాదించవలసిన ఒక అద్భుతమైన ఆస్తి ఒకటి ఉంది. అదేమిటంటే పరలోకము. పరలోకం అనేది ఇప్పుడు ప్రాధాన్యంగా నీకు కనిపించకపోవచ్చు. నువ్వు మరణించిన తర్వాత వెళ్ళవలసిన, అడుగు పెట్టవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రదేశం అది. దాన్ని సంపాదించుకునే వేదనంతా, దాన్ని సంపాదించుకునే ప్రయాసంతా ఎక్కడ పడాలంటే ఇక్కడే పడాలి. నీకున్న జీవితంలో 24 గంటల్లో 8 గంటలు నిద్ర తీసేస్తే, మరి ఒక 4 గంటలు వండుకోవడానికి తీసేస్తే, ఒక 6 గంటలు డ్యూటీకి తీసేస్తే, మిగిలిన సమయం నువ్వు ఎలా గడుపుతున్నావు? అది చాలా ప్రాధాన్యమైనది కదా. ఆలోచించండి. 24 గంటల్లో ఎన్ని గంటలు నిద్రపోతాం చెప్పండి? మీ టైం చెప్పండి. ఎన్ని గంటలు నిద్రపోతారు? 8? సూపర్. 8 గంటలు నిద్రపోతారు. ఇంకా వంటకి, డ్యూటీకి ఎన్ని గంటలు? 8 గంటలు. 8 అవర్స్ కదా. 8 అవర్స్ 8. ఒక్కొక్కసారి 10 అవ్వచ్చు. కొన్ని మినిమం వేద్దాం. 8, 16. 8, 16. ఇంక 24లో 8 గంటలు ఉన్నాయి. ఈ 8 గంటల్లో స్నానం చేయడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వంటకి, వండింది తినడానికి, ఏమండి ఫ్రెండ్స్ని కలవటానికి, ఇలాగ అన్నీ గడిచిపోతే అసలు జీవితంలో దేవునితో గడిపే సమయం అర్థమైందా? ఇలాగ 24 గంటలకు ఒక రోజుకి లెక్కేసావు కదా. నువ్వు జీవితానికి లెక్కే. 100 సంవత్సరాలు బతుకుతావు అనుకో, 90 అనుకో. తగ్గించినా ఎక్కువైనా తగ్గించబడ్డాను, అన్నీ తగ్గించబడ్డా. ఆ పోనీ 60 వేసుకో. 60లో 1/3 ఎంత పడుకుని పోయావు అంటే 20 సంవత్సరాలు పడుకుని పోతావు. ఎన్ని సంవత్సరాలు సతీష్? 20 సంవత్సరాలు పడుకుని పోతాం. అది కాక చర్చిలో కూడా పడుకుని పోతాం. ఈ సమయం ఎవరు లెక్కేస్తారు? ఇది కూడా లెక్క వేయాలి కదా. వాళ్ళు అది వదిలిపెట్టి అది బానిస అనుకుందాం. 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు పడుకుని పోతామండి. 20 సంవత్సరాలు మనం సంపాదించుకుంటామండి. మిగిలిన 20 సంవత్సరాల్లో ఏమండి వంటకి, స్నానాలకు, పానాలకు, పార్టీలకు, శుభకార్యాలకు, టీవీలు చూడడానికి, పేపర్ చదవడానికి, సెల్ ఫోన్ మాట్లాడటానికి లేదండి. టైం సరిపోవట్లేదు. ఇంకా లేదు. దేవునితో గడిపే సంవత్సరాలు మహా అయితే నెలల్లోకి వచ్చేయచ్చండి. కావలిస్తే జాగ్రత్తగా కూర్చోలేకండి. నెలల్లోకి వచ్చేయచ్చు. 60 సంవత్సరాల జీవితమా? 6 నెలలు కూడా పటిష్టంగా దేవుని దగ్గర ఉండలేవా? మరణించిన తర్వాత యుగ యుగాలు ఉండవలసిన ప్రదేశం అది. 60 సంవత్సరాల జర్నీ చాలా చిన్నది. 60 సంవత్సరాల జర్నీ చిన్నది. ఇక్కడ యుగ యుగాలు జీవించవలసింది ఎవరితో? ప్రభువుతో కూడా. ఎవరితో కూడా అంటే ప్రభువుతో కూడా. దేవుడు ఏమంటున్నాడంటే పొడుకో 20 సంవత్సరాలు, నేను డిస్టర్బ్ చేయను. సంపాదించుకో 20 సంవత్సరాలు, నేను డిస్టర్బ్ చేయను. 60కి లెక్కేసాం. మీరు ఎవరితో చెప్తే మళ్ళీ లెక్క సరిపోవాలి, జాగ్రత్త చూసుకోండి. 60లో 1/3 పడుకో, నేను డిస్టర్బ్ చేయను. 1/3 కష్టపడి డిస్టర్బ్ చేయండి. మిగిలిన 1/3లో ఎంతవరకు ప్లాన్ చేస్తున్నాం? ఎలా ప్లాన్ చేసుకోవాలి? రాబో జీవితం కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మరు. ఏం చేశారు అంటే నేను సరిగ్గా లెక్క చెప్పలేదు. మా కుటుంబంలో ఎవరు లెక్క చెప్పలేదు. ఒక నెల తర్వాత పాపను పంపించడానికి ఆమె 23 వస్తే మేము 4 రోజులు రిలాక్స్గా ఉన్నాం. ఇంకక్కడి నుంచి ఒక్కొక్క వస్తువు సమకూర్చడం అక్కడే, సమకూర్చడం ఒకటే, సమకూర్చడం అక్కడే. చివరికి కూడా గలిబిలు ఏం మర్చిపోయాం. నాకు ఆ ఆరాటం ఒక పాఠాన్ని నేర్పింది. చాలా రోజులు ఉన్నాయి అనుకున్నాను కదా నేను. నాకేం పాఠం నేర్పిందో చూడండి. నేను నా ఎదురుగుండా ఉన్న అనేక పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకుంటాను. అవే మీకు చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను అనుకున్నా 23 వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అని అంటే జూన్ 5న ఎక్కాలి, 3 వరకు మనకు టైం ఉంది, 3 ఇక్కడ బయలుదేరాలి. అబ్బా 2వ తారీఖు వరకు టైం ఉందని అనుకున్నాను నేను. 2వ తారీఖు వరకు టైం ఉందండి. ఇదొక నెల, అదొక 2 రోజులు, ఇదొక 7 రోజులు అనుకున్నాను. నెల 10 రోజులు ఏం చేసుకోవాలి గొప్పలు అనుకున్నాను. ఒక 4 రోజులు ఏ విషయాన్ని పట్టించకుండా దాసనంగా ఉన్నాను.
ఒక 10 రోజులు ఏమో పట్టించుకోకుండా ఉదాసీనంగా ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నా స్టిల్ రేపు ఎక్కాలి అని అనుకున్నప్పుడు కూడా మేము చాలా ఆరాటపడ్డాం. ఆ పోరాటం నాకు ఒక పాఠాన్ని నేర్పింది. చాలా దూరం ఉంది దేవుని రాకడ అనుకునేది. కొంతకాలం ఉదాసీనంగా ఉంటాను. ఆ తరువాత భక్తిలోకి చేరి ఒక్కొక్క బోనస్ దేవుడు ఇష్టపడే లక్షణాలు నేర్చుకుంటూ ఉంటాను. అయినప్పటికీ కూడా ఇంకా ఆయన దగ్గరకు ఎంపిక కావడానికి చాలా నేర్చుకొని ఉంటాం. ఇంకా కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగు. ఇంకా సమకూర్చుకోవాలి, ఇంకా జీతాన్ని పోగేసుకోవాలి. నీ జీతమును నీ క్రియల ఫలితాన్ని చూసి ఆయన ఆ దేశంలో ఆ రాజ్యంలో అడుగు పెట్టించబోతా ఉన్నాడు. ఆ రాజ్యం చాలా సువిశాలమైనది మరియు చిరకాలం ఉండునేది. దేవునితో యుగముల జీవితం, లైఫ్ టైం మనకి ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ. చాలా ఊరుకోండి, చచ్చిపోయిందని దేవుంది అని అనేక మందితో అజ్ఞానంగా నువ్వు చేరకు. అందుకే ఇందాక దేవుడు మొట్టమొదటి మాట ఏంటంటే వాక్యం నీకు వెల్లడి కావాలి. ఆయన రాజ్యం అనగా ఏంటి? ఆయన రాజ్యంలో ఎవరుంటారు? ఆయన రాజ్యంలో ఏం చేస్తాం? సరే, ఆయన రాజ్యంలోకి నేను అడుగు పెట్టకపోతే ఏమవుతాను? ఎక్కడ పడతాను? నా ఆత్మ ఎక్కడ ఉంటుంది? నరకం. ఇదొక చాయిస్. దేవుడు మాట్లాడుతున్న ఒకే ఒక్క చాయిస్ గురించి. ముందు దేవుడు చెప్తున్నాడు, పరలోక అందం గురించి చెప్తున్నాడు. పరలోకంలో నువ్వు అనుభవించబోవు ఆ సౌభాగ్యం గురించి చెప్తున్నాడు. నీ ప్రాణం ఎప్పుడూ సుఖముతో ఉండాలని చెప్తున్నాడు. అందుకని మొదట రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని వెతకమంటున్నాడు. తరువాత నీతిని వెతకండి అంటున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది నీకు, ఆయన పరలోకమైన రాజ్యాన్ని వెతకాలంటే ఇక్కడ నువ్వు నీతిగా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం కదా. నా మాట ఏదో నా మాట, నా పని ఏదో నాది, నా నిర్ణయం ఏదో నాది, నా టైమింగ్ ఏంటో నాది, నా పరుగు ఏంటో నాది, నా ఇష్టాలు ఏంటో నాది. అయితే నువ్వు ఇక్కడే దేవుడు అది చెప్తున్నాడు. నీ జీవితాన్ని నా చేతిలో పెట్టాలి. ఆటి గురించి ఆలోచిస్తా, వీటి గురించి ఆలోచిస్తానని 1/3 రెస్ట్ తీసుకుంటున్నావు, 1/3 ఏమో నీ డ్యూటీ చేసుకుంటున్నావు. ఆ డ్యూటీలు సంపాదించే సంపాదన నీ కుటుంబం కొరకు కేటాయించుకుంటున్నావు, నీ ఇంటి పనులకు కేటాయించుకుంటున్నావు. చివరిలో ఎక్కడో ఆదికాలం నుంచి ధర్మశాస్త్రంలో ఒక వాక్యం చెప్పా, 10వ వంతు ఇవ్వండి అని. దాన్ని బట్టి తీసిన వాళ్ళు కొందరు, తీయని వాళ్ళు కొందరు. దేవుని ఆజ్ఞను పాటించేవారు చాలా తక్కువ మంది. మరి ఆయన రాజ్యాన్ని వెతికే వాళ్ళు ఎంతమంది? నీ సమయాన్ని నాకు ఎంత ఇస్తున్నావు? ఎంత వెచ్చిస్తున్నావు? ఇక్కడ ఉండే టైం చాలా తక్కువ. ఈ తక్కువ టైంలో నేను దాన్ని సంపాదించాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకున్న తక్కువ టైంలో ఏం సంపాదించాలంటండి? పరలోక రాజ్యాన్ని ఇక్కడే సంపాదించాలంట. దేవుడు ఏం సంపాదించాలండి? పరలోక రాజ్యాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి? చెప్పాలందరూ. పరలోక రాజ్యాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి? చెప్పాలందరూ. పరలోక రాజ్యాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి? అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుని నమ్మిన వారి ఇల్లు ఒక చిన్న పరలోక రాజ్యం. దేవుని నమ్మిన వారి ఇల్లు ఎలా ఉండాలంటండి? చిన్న పరలోక రాజ్యంలో ఎప్పుడు ఏముంటాయి తెలుసా? నీతి సమాధానాలే ఉంటాయి. అవును, నీతి సమాధానాలు, శాంతి సమాధానం, నెమ్మది ఉంటుంది, వినయం ఉంటుంది. పాపం ఉంటుంది అక్కడ? ఉండదు. అల్లరి ఉంటుంది అక్కడ? ఉండదు. చూడండి ఒకసారి రోమా రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం వాక్యం వినండి, అటు ఇటు తిరగవద్దు. 13వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకుండా ఉండాలి. కామ విలాసములైన, పోగిరి చేష్టలైన, కలహమైన, మత్సరమైన ఉండకూడదు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై
శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేయకండి అని వాక్యం ఏమని చెప్తుంది? ఆలోచన చేయకండి. కాలములను ఎరిగి, ఏ కాలము? రాకడ కాలం. ప్రభు వచ్చు సమయం. దాన్ని ఎరగాలంట, దాన్ని తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలి? ఎక్కడ కనపడుతుంది తెలుసుకోవాలని వాక్యం చెప్తుంది. కాలం సమీపమే ఉన్నది, దేవుని రాకడ దగ్గర పడింది. అర్థమవుతుందండి? మీరు ఒక ఉదాహరణకు నాకు ఆన్సర్ చెప్పండి. బస్సు 11 గంటలకు వస్తుంది, కానీ 11 గంటలు అయిన తర్వాత లేట్ అయింది. ఇంకొక 6 గంటల టైం పొడిగించారు. ఒకసారి రైల్వే స్టేషన్ ఉంటే అలాగే పొడిగించారు, తెల్లవారు 6 గంటలకి. సరే అమ్మా 6 గంటలు లేట్ అయింది అనుకున్నాను. 1 గంట గడిచింది. ఏమవుతున్నాం చెప్పండి? ట్రైన్ వచ్చే సమయానికి సమీపిస్తుంది. అంటే వస్తుందా? ఇంకెంత టైం ఉంది? 5. 1 గంట గడిచింది. ఇంకెంత టైం ఉంది? 4. 1 గంట గడిచింది. 1 గంట గడిచింది. ఆలస్యం అయ్యింది, కానీ ఆలస్యం అవుతున్న కొలది గమ్యానికి చేరిపోతున్నా. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయి చూపించండి, లేకపోతే మనది. ఆలస్యం అయ్యింది, బస్సు రావడం ఖచ్చితం, ట్రైన్ రావడం ఖచ్చితం. అనుకున్న టైంకి రాలేదు, లిమిట్ అనౌన్స్ చేశాడు 6 గంటలకు వస్తుంది, 6 గంటలు లేట్లో ఉందని. గంట గడిచింది, ఇంకా 5 గంటలు ఉందో నువ్వే చెప్తున్నావుగా. గంట గడిచింది, 4 గంటలు ఉన్నాయి నువ్వే చెప్తున్నావుగా. 3, 2, 1, అరగంట, పావు గంట, 5 నిమిషాలు, నిమిషం వచ్చేసింది. ఆలస్యం అయిపోయింది చాలా. అసలు సమయం ఇప్పుడు రాత్రి 11, వచ్చేది ఇప్పుడు ఉదయం 11, ఉదయం 6. అంటే ఆలస్యం అవుతున్న కొలది ఎక్కడికి చేరిపోయామంటే అసలు విషయానికి చేరిపోయామా లేదా చెప్పండి. రాకడ ఆలస్యం అని అందరూ చెప్తున్నారు, అవును కదా. ఆలస్యం అని అందరూ తలుచుకుంటున్నారు, అవును కదా. కానీ కాలం సమీపమైందని దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా. అవును, అనుకున్న టైంకి ట్రైన్ రాలేదు, రాకడ రాలేదు. అంటే ఇప్పుడు ఆలస్యం అయింది. ఆలస్యం అవుతున్న కొద్ది ఎక్కడికి చేరుతున్నాం అని చెప్పండి. ఇది అబ్సల్యూట్లీ 100%, 100% దగ్గర పడిపోతున్నాం. దగ్గర పడిపోతున్నాం. కాలములను ఎరిగి నిద్ర మేలుకున్న వాళ్ళు మేలుకున్నట్లుగా చూడండి. నిద్ర మేలుకుని వేళ అయింది అంటే ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయడానికి లేదు, సర్దుకునే టైం. గౌరీ గారు వింటారా? గౌరీ గారు వింటున్నారా? నిద్ర మేలుకునే టైం అయింది అంటే మనం ఇంకా ఉదాసీనంగా ఉండకూడదు, నిర్లిప్తంగా. నిద్ర అంటే ఏంటండి? అచేతన స్థితి కదా. నిద్రపోయిన వాడికి ఏం తెలియదు కదా. ఒక్కొక్కరు పడుకుంటే పక్కన డండం వాయించడం లేవు, పక్క నుంచి పిడిగి పడిపోయినా లేవరు. అంటే నిద్ర అనేది దాదాపు అచేతన స్థితి. ఇన్నాళ్ళ అలా నిశ్శబ్దంగా ఉండడానికి లేదు, ఇన్నాళ్ళ మనము నిర్లక్ష్యం వహించడానికి లేదు. ఆలపిస్తున్నారా? ఏమండి? ఆత్మీయ ప్రార్థన గోపురంలో అందరూ పాపం ముందు ఆత్మతో చాలా స్పీడ్గా గదిలేరు. దేవుడు మందిరం ఇచ్చిన తర్వాత అందరికీ నీరసాలు వచ్చింది. గంట కిందే ఎండ తగిలేదు, బాగా బాగా ఉక్కుగా ఉండేది. ఆ ఉక్కలో ఆ ఎండలో మంచి ఆరోగ్యం ఉండేదే కావాలి జనాలకి. చాలా ఏ ప్రార్థనకు మానేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్యాన్లు ఎన్ని వచ్చేవో 9, 11 పెట్టేశారు. ఈయన కిటికీలు, గాలి, మందిరం, వర్షం పడితే పండి మా మందిరం ఉంది అంటున్నాం. రేపొద్దున 20 కూడా పెడతాను అంటున్నాం. రేపొద్దున రేపు కాదండి. ఇంకేమి బయట కరెంటు పోయినా మాకు అనవసరం అనిపిస్తుంది. ఆశీర్వాదం ధీమాన్ని తెస్తుందా? నేను చెప్పేది మందిరం విషయంలోనే కాదు, ఆత్మీయ స్థితిలో నిద్ర అనేది మంచిది కాదు. అనగా నిద్ర స్థితి అనగా నిశ్శబ్దంగా ఉండే స్థితి, వెనకబడి ఉండే స్థితి, వెనకబడి ఉండే స్థితి, ఏమండి? ఉదాసీనంగా ఉండే స్థితి, పర్వాలేదు అనుకునే స్థితి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, వాయిదా వేసే స్థితి. రేపు మారుతాను, రేపటి నుంచి రెగ్యులర్గా వెళ్ళిపోతాను. ఎల్లుండి మారుతాను, ఎల్లుండి నుంచి రెగ్యులర్గా వెళ్ళిపోతాను. అర్థమైందా? ఆ స్థితి ఉండకూడదండి, ఆ స్థితి ఉండకూడదు. నిద్ర మేలుకుని వేళ అయ్యింది అని ఎరిగి అలా చేయండి. ఎలా చేయాలట? మనము విశ్వాసములకు చదవండి. మనం విశ్వాసం అయినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనం విశ్వాసం అయ్యాం. ఇప్పుడు నేను 1991లో ఇప్పుడు విశ్వాసనే అయ్యానంటే ఆయన రక్షణ తీసుకున్నాను. అర్థమైందండి? అది కాదు అసలైన రక్షణ.
రేపొద్దున దేవుడు రాకడొస్తే నన్ను తీసుకెళ్తాడు చూడు, లేదా నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను చూడు, అది అసలైన రక్షణ. అప్పుడు రక్షణ పొందిన కంటే ఇప్పుడు రక్షణ దగ్గరగా ఉంది. మనం అసలు రక్షణ ఏమనుకున్నాం? అది అనుకున్నాం. ఏది? బాప్తిసం తీసుకున్న నాటిది ఉంది కదా. ఎవరైనా రవి బాప్తిసం పొందేవా? పొందలేదా? ఇంకా పొందలేదా? పోతాం నరకానికి. ఇది అంటాం. అంటే బాప్తిసమే స్వర్గం ఇచ్చేసింది. ఇంక అప్పుడే ఇచ్చింది. మనము చూడండి, విశ్వాసమయం అంతే. బాప్తిసం దేవుడు మనల్ని విశ్వాసిగా దత్తత తీసుకున్నాడు అంతే. అప్పటికంటే రక్షణ ఇప్పుడు దగ్గరగా ఉంది. ఇంకా అంటే కాలం దగ్గర పడిపోతుంది కదా, రక్షణ దగ్గరగా ఉంది. వెళ్ళబోతున్నాం, మనం అందులోకి వెళ్ళబోతున్నాం. అర్థమవుతుందా? దాంట్లోకి వెళ్ళబోతున్నాం. సిద్ధపడాలి. ముందుగానే సిద్ధపడాలి. మన ఎదురుగుండా ఉన్న అనేక పరిస్థితులు కూడా అనేక పాఠాలు నేర్చుకోవాలి. నిజంగా అండి, 8 గంటలకు ఫ్లైట్ అంటే 6:30 లోపలికి పిలిచేసే క్లోజ్ అంతే. మిగిలిన గంటల్లో రైటి సర్దుకో, అన్నీ నీవి నీ దగ్గర పెట్టుకోండి. అన్నీ తెచ్చావా లేదా సర్దుకో. అంటే ఏంటండి, ఇదే పరలోకానికి కన్వర్ట్ చేయండి. నేను అదే కన్వర్ట్ చేస్తున్నాను. మా పిల్లలు వెళ్ళిపోతుందని ఏడుపుంది, కానీ ఇదంతా అర్థం చేసుకుంటున్నాను, కన్వర్ట్ చేసుకుంటున్నాను నేను తలుపు దగ్గర నిలబడి. అంటే పరలోకపు దేవుని సముఖం ముందు అడుగు పెట్టే సమయం, అసలు సమయం ఉంది. దానికంటే ముందు తలుపులు వేయబడతాయి, తీర్పు ముగించబడతాయి. దానికంటే ముందు తీర్పు ఉంది. ఏంటో తెలుసా? ఏమేమి తీసుకొచ్చావు? ఆ అమ్మాయి తెచ్చినవన్నీ అక్కడ చెకింగ్. ఎంతెంత తీసుకొచ్చావు? చెకింగ్. పట్టుకు రాకూడదు, పట్టుకొస్తే ఎలిమినేషన్ ఉంది అక్కడ. రేపొద్దున జడ్జిమెంట్లో మనకు జరిగేది ఏంటి? ఎలిమినేషన్ లేవు. పట్టుకురా అంది, పక్కన పెట్టేసి నువ్వు రా అండు. అర్థమవుతుందా? నేను అదే వ్యసనంతో అక్కడికి వెళ్ళిపోయాను అనుకోండి, వ్యసనంతో కూడా ఇక్కడికి వచ్చావా, దాన్ని పక్కన పెట్టేసి నువ్వు రా అండు. ఏ సాక్ష్యం పట్టుకొచ్చావు? ఎంత భక్తిని పట్టుకొచ్చావు? ఎన్ని ఆత్మలను పట్టుకొచ్చావు? ఎవరికి నా రాజ్యం గురించి చెప్పావు? నేను నీకు జీవితం ఇచ్చానే, జీవితాన్ని ఇచ్చానే, కుటుంబాన్ని ఇచ్చానే, ఆశీర్వాదాన్ని ఇచ్చానే. వాటికి నాకేం తీసుకొచ్చావు? నేను ఇచ్చినవన్నీ అనుభవించి ముక్త చేతితో వచ్చావా? నా మనసు అంగీకరించట్లేదు కానీ నువ్వు నరకానికి వెళ్ళాలని పాతాళ లోకపు తాళపు చెవులు అప్పుడు తీస్తాడటండి. ఎంత దౌర్భాగ్యం స్థితి ఒకసారి అర్థం చేసుకో. ఇంతకాలం అతనే కంటాడా? అతనే పెంచి పెద్ద చేస్తాడా? ఆయనే ఆయుష్ ఇస్తాడా? కావలసినవన్నీ సమకూరుస్తాడా? ఆశీర్వాదాలు ఇచ్చి నిలబెడతాడా? నీ కన్నీరు కాల్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నీటి తుడుస్తాడా? ప్రతిదీ నీకు అనుకూలంగా చేస్తాడా? నీ మనోభిష్టం నెరవేరుస్తాడా? అక్కడికేమో ఉత్త చేతులతో వెళ్తావా? ఏం తెచ్చావు అని అంటే ఏమీ లేకుండా నిలబడతావా? దేవుడు ఇచ్చిన అనేక తలాంతులకు సమాధానం లేకుండా నిలబడతావా? అయ్యో, ఇంత ప్రియముగా పెంచుకున్నానే నిన్ను, ఇప్పుడు నా చేతులతో నేనే తీయాలి. పరలోకపు తాళపు చెవులు ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయండి? నిజమేనా? ఎక్కడుంది తెలుసా? అది ప్రకటన గ్రంథం తీయండి, 1వ అధ్యాయం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళము యొక్క. ఎవరు చెప్తున్నారు? ఆయన ఎవరో తెలుసా? 13వ వచనం నుంచి ఉంది. 7 దీపస్తంభముల మధ్యను 7 నక్షత్రములు చేత పట్టుకుని అపరంచి పాదముల వంటి వాడు, అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు చెప్పు సంగతులు ఇవి. నేనే మొదటి వాడును, సృష్టి ఆరంభమునన్నాను. నేనే కడపటి వాడును, సృష్టి ముగింపులో ఉంటున్నాను. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు నీ మరణం ఎప్పుడు అనే తాళం చెవి నా దగ్గర ఉంది. ఆ తాళాన్ని తీయాలి అంటే నేనే తీయాలి. మరణం అనేది మంచిదే. మనల్ని ఆయన దగ్గర తీసుకుంటున్నాడు, అంతే కదా? మరణం అనేది మంచిదే, ఆయన దగ్గర తీసుకుంటాడు. మరి పాతాళం ఆయన హృదయానికి ఇష్టమైంది కాదు.
బాధతో తలుపు తీయాలి. ఆ రోజు అపవాది పాతాళంలో తోసేస్తుంది అనకండి. పాతాళకు తలుపు తీసేవాడు మాత్రం మన నాయనే, మన తండ్రి. అర్థమవుతుందా? ఒక మాట అర్థం చేసుకో, సమయం అయిపోతుంది. అబ్రహాం తన కుమారుడు బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు. అలాగే సేమ్ నేను తీర్పు అయిపోయిన తర్వాత దేవుడు నరకంలో పడవేయడానికి తాళాన్ని తీయడానికి వస్తూ ఉంటాడు. ఒక తండ్రి తన చేతులతో నేరుగా కుమారుని బలి ఇవ్వడం అంటే ఎంత కష్టం. కన్న కడుపులుండి ఆలోచించింది ఒకసారి. కన్నారా పిల్లల్ని? కన్న కడుపులుండి ఒకసారి ఆలోచించింది. మన చేతులతో మన పిల్లల్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళటం. దేవుడు ఆ రోజు తీర్పులో నువ్వు నెగ్గకపోతే చేయాల్సిన పని అది. అయితే పాతాళానికి ఎలిజిబిలిటీ ఎవరిచ్చారు నీకు? అపవాది ఇచ్చింది. ఎందుకు? నీకున్న ఐహిక విచారాల మీద దృష్టి ఉంచేశావు. సంతోషంగా ఎలా ఉండాలి భూమి మీద వెతుక్కున్నావు. ఇంకెంత ఎంజాయ్ చేయాలి వెతుక్కున్నావు. ఇంకెంత ఆనందంగా జీవించాలో ఎన్నుకున్నావు. రుచికరమైనవి ఏమేమి ఉంటాయి ఎంచుకుంటున్నావు. ఖరీదైన స్థితిని ఎలా అనుభవించాలి ఎంచుకుంటున్నారు. అది ధనికుల స్థాయి అనుకుందాం. మన స్థాయికి ఇంకేం సంపాదించాలి, ఎలా సంపాదించాలి. పిల్లలు చూస్తే ఎదుగు వచ్చేస్తున్నారు. వారికి ఏం సమకూర్చాలి? నేను చేయగలనా పెళ్ళి? నేను చదివించగలనా? నేను సమకూర్చగలనా? నేను అన్ని అమర్చగలనా అని మిడిల్ క్లాస్ వాడు ఆలోచిస్తున్నాడు. ఆఖరికి కింద ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తున్నాడంటే రేపు అనేది ఎలా గడుస్తుంది, ఈ పూట ఏం పెడతాను పిల్లలకు అని ఆలోచిస్తున్నాడు. కొన్నిసార్లు వీళ్ళల్లో సమాధానం ఇలా వినపడుతుందేమో అనుకుంటున్నాను నా అంచనా వాడు. అలాగే ఎవరిని సర్టిఫై చేయట్లేదు నేను. డాడీ, మీరు డాడీలు అని పిలుస్తారు, లేదా నాన్న, అమ్మ, ఈరోజు డ్యూటీ మానేసి మనము ఇంట్లో ఉందాం, లేదా ప్రార్థన చేసుకుందాం, లేదా ప్రార్థనకి వెళ్దాం అని అంటే నేను మానేస్తే నువ్వు తినడానికి ఎలా వస్తాయి? నువ్వు తినడానికి ఎలా వస్తాయి? మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను. నా అంచనా. దేవుడు ఇప్పుడు అదే విషయాన్ని ఉద్దేశంలో పెట్టుకుని రాసినాడు. మన మనసుల్ని ఎరిగి మాట్లాడే దేవుడు అతడు. అందుకని ఆయన అంటున్నాడు, రాజ్యాన్ని మొదట వెతకండి, నీతిని మొదట వెతకండి. నీ చదువుకి ఎలా వస్తాయి అంటాం, మనకు ఎలా వస్తాయి అంటాం. దయచేసి పిల్లలు నిందించే తల్లిదండ్రులు అంతగా ఉన్నట్టు నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు ఎన్నో కాలం నుంచి గౌరవంగా వాక్యంతో ఎదుగుతున్నారు. మీకు భవిష్యత్తు గురించిన భయం అంతే. దేవుని దగ్గర మీరు ఉండలేకపోవడం గల కారణం ఏంటంటే భవిష్యత్తు గురించిన భయం. ఈరోజు దేవుడు మీకు సమృద్ధికి ఇచ్చాడు, కానీ దేవుడి దగ్గర మీరు ఉండటం లేదు. కానీ యేసు మాట్లాడింది దాని గురించి కాదు, యేసయ్య చెప్పింది దాని గురించి కాదు. ఈ రోజు లేని వారితో మాట్లాడాడన్నమాట. అంటే మీరంతా సర్దుకోవాలో చూడండి. అర్థమవుతుందని నేను చెప్పింది? అర్థమైందా? అర్థం కాదు. మాట వినండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని చింతించకండి. అది ఎవరు చింతిస్తారు? ఈ రోజు లేనోడే కదా. అలాగే చివరిలో చెప్పాడు, రేపటిని గురించి కూడా చింతించకండి. ఈరోజు రేపు ఎవరు ఎత్తుకుంటాడండి? కటికి దరిద్రుడే కదా. చెప్పండి, కటికి దరిద్రుడే కదా. అంటే మాలాంటి వాళ్ళు, నేను చెప్పానే నా పాత జీవితం, మాలాంటి వాళ్ళు కటిక దరిద్రులు. ఎవరు గొప్పలు విప్పుతారా, లేకపోతే ఎవరు సహాయం చేస్తారా? ఎవరైనా పిలిచి ఇదిగో ఇది మీ పిల్లలకు పెట్టాను అంటారా అనే పరిస్థితి. నా పరిస్థితి గురించి నేను అన్నడూ చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఎందుకంటే నా దేవుని చెయ్యి ఎంతగా నా జీవితంలోకి వచ్చి ఆశీర్వదించిందో నేను చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? అర్థమైందా? పక్కింటి వారు కానీ ఎదురింటి వారు కానీ మా పని చేస్తారు, మమ్మల్ని అభిమానించారు, పిల్లలతో ఉన్నారు, వాళ్ళు ఏం తిన్నారో అని దయ తెలిసి ఎప్పుడైనా పిలుస్తారేమో. ఒకవేళ దేనికి పిలిచినా దానికే అనుకుని ఎదురు చూసే పరిస్థితి తెలుసా? అది దేనికో పిలిచారు, అర్థమవుతుందా? కానీ దానికే పిలుస్తున్నారేమో. దేనికి? ఏదన్నా ఇస్తే
మీ పిల్లలకి పెట్టు అని ఇస్తున్నారేమో. అలాంటి కటిక దరిద్రుడు అది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే నీకు దేవుడు ఒక నెలకు 15 రోజులకు 10 రోజులకి 2 రోజులకి అట్లీస్ట్ ఈ రోజుకి ఇచ్చాడుగా. నువ్వెందుకు ఈరోజు దేవుడి గురించి బతకలేవు, దేవుని దగ్గరికి రాలేవు? చెప్పండి. దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు, దేవుని దగ్గర స్థిరంగా ఉండలేని వాళ్ళు, మన యొక్క స్థితిగతులను సమర్పించుకోలేని వాళ్ళు మాట్లాడండి. దేవునితో మాట్లాడండి, నాతో వద్దు. ఆయన మాట్లాడుతుంది కటిక దరిద్రుల కోసం. అర్థమైందా? చడి అయితే ఎవరైనా దీవిస్తున్నారేమో అని అనుకునేవారు. అర్థమైందా? ఒక మాటతో చెప్పాలంటే ఆకలితో ఉన్న అడుక్కున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? కాళ్ళు చప్పుడైతే చాలు నాకు పైసా వస్తుందని ఆశపడతాడు. అవునా? అనేక సార్లు అటువంటి స్థితిలో ఉన్న పరిస్థితి. రోడ్డు మీదకి వెళ్ళలేదు కానీ ఇంటిలో ఉండి ఎదురు చూసిన పరిస్థితులు అనేక ఉంటాయి సార్. పేద స్థితిలో దేవుడు ఆయన్ని వెతికాం కాబట్టి మొదట చేస్తే కళ్ళు తిరిగి పడిపోతే గుళ్ళోనే కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేదా ఉంటే ఇంటికి రావచ్చు అనే నిరీక్షణతో మా నాన్న ఈ చేత్తో ఒక పిల్లని ఆ చేత్తో ఒక పిల్లని వెనకదా నువ్వురా అని నన్ను. అర్థమైందా? వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. రక్షణ పొందనంత వరకు నరక యాత్ర పెట్టారు మమ్మల్ని అందరినీ. రక్షణ పొందిన తర్వాత అట్లా తీర్చుకుపోయాడు మందిరానికి. తండ్రులు మీరు సరిగా దేవుని సన్నిధికి రాలేరు, మీ పిల్లల్ని రప్పించలేరు, అన్ని ప్రాంతాలకు ఓడిపోతారు. దేనికి? ఇదిగో ఇటువంటి కటిక దరిద్రులతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏం తింటాము, ఏం కట్టుకుంటాము అని బాధపడకండి. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఎందుకంటే అవి పర్మనెంట్. రాజ్యం అనేది పర్మనెంట్. ఇక్కడ నీకు వచ్చే చిన్న చిన్న బాధలకు అమ్మ నువ్వు ఎలా వెనక్కి లేపాలి. ఈ చిన్న చిన్న బాధలకు నువ్వు తొట్టిల్లిపోయి శాశ్వతమైన లాంగ్ పీరియడ్ సీకింగ్ పోగొట్టుకుంటావు. ఆ లాంగ్ పీరియడ్ సీకింగ్ పోగొట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? మీ చెయ్యి ఎంత ఉందో చూసుకోండి. ఇదంతా లైఫ్ టైం అనుకోండి. అరచేయి అంతేనండి మీరు భూమి మీద ఉండేది. మీ చెయ్యి తెలుసా? మీ చెయ్యి ఎంత పొడుగుందో చూసుకోండి. మీ జీవితం అంత అనుకోండి. మీరు అరచేయి అంతే, ఇగో అంతే. దీన్ని ఏమంటారు? జానడా బెత్తిరా? 2 బెత్తిళ్ళు. జాన్ అంటే ఇది డిస్టెన్స్ బిట్వీన్ థంబ్ అండ్ లిటిల్ ఫింగర్ 10 points అండి. ఇంతే 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 మన జీవితం భూమి మీద. కానీ ఇక్కడి నుంచి ఇంతవరకు జీవించవలసింది యుగ యుగంలో ఆయనతో ఉంది. లాంగ్ పీరియడ్కి కావాల్సిన సభ్యత్వాన్ని భూమి మీద తాత్కాలికమైనవి. ఇవాళ డ్యూటీకి వెళ్ళాలను, ఇవాళ పని ఉందను, ఇవాళ ఫంక్షన్ ఉందను, ఇవాళ అదనో, ఇవాళ ఇదనో, ఇవాళ అదనో, సాగలేకపోతున్నానో, పోరాడలేకపోతున్నానో, ఓపిక సరిపోవట్లేదనో, సర్దుకోలేకపోతున్నానో, ఇంట్లో పని అవ్వలేదనో, వంట అవ్వలేదనో, నా పరిస్థితి బాగవ్వలేదనో, దీవిస్తేనే వస్తాననో, ఎన్నో ఎన్నో కారణాలు చెప్పి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. దేవుడు చెప్పాడు అది నీకు వెల్లడి కావాలి. పరలోకం అనేది ఎలా ఉండవు. అప్పుడు నువ్వు జ్ఞానంతో నడుచుకుంటావు ఆయన విషయంలో. దేవుని పరలోక రాజ్యం గురించి నీకు తెలియదు, అందుకే ఓడిపోతున్నావు. పరలోక రాజ్యం గురించి మనము అటు ధన్యత గురించి మనం సరిగ్గా ఊహించలేకపోతున్నాం, అందుకే పడిపోతున్నాము. మొదట ఆయన రాజ్యాన్ని ఏం చేయాలంటే నీతిని వెతకండి. వెతకాలి అంటే ఏం చేయాలంటే ప్రేయర్ లైఫ్ ఎక్కువ ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. ఇందాక అనుకున్నాం కదా 20 సంవత్సరాలు నిద్ర, 20 సంవత్సరాలు డ్యూటీ, మిగిలిన 4 గంటలు 6 గంటలు తీసేయండి మన కాలకృత్యాలకు, అన్నిటికీ, ఫ్రెండ్స్కి, ఆటలకి, వీటికి. కనీసం మిగిలిన 2 గంటలైనా ఖాళీగా కూర్చొని సెల్ ఫోన్తో బతుకుతామో లేకపోతే దేనితో బతుకుతామో దేవునితో బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగుతాయి. 24 గంటల్లో ఖచ్చితంగా దేవునికి 10వ వంతు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అభివృద్ధి పొంది తిరగాలి. ముందు 10వ వంతు ఇవ్వడానికి ప్రయత్నించండి. 24 గంటల 10వ వంతు ఎంతో చదువుకున్నా చెప్పేసి వెళ్ళండి. 24 గంటల్లో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. ఇచ్చి దేవుని మహిమపరచండి. అర్థమవుతుంది. నీ ఆస్తులు 10వ వంతు ఇవ్వాలి, నీ సంపాదనలో 10వ. చాలామంది సంపాదన పెరగకపోవడానికి కారణం కూడా అదేనండి. అర్థమవుతుందా? అవన్నీ నేను అనుభవించాను. నా తండ్రి నేర్పాడు, నేను కాదు, నా తండ్రి నేర్పాడు నాకు. అర్థమైందండి. ఇందాక చెప్పిన కటిక దరిద్రంలో రూపాయి సంపాదనలు వస్తాయి. అర్థమవుతుందండి. ఒక చిరుగు కుడితే మా నాన్నకు రూపాయి ఇచ్చేది. ఆ రూపాయిలో చిల్లర మార్చి 10 పైసలు ప్రార్థన చేసి, ఆ చిల్లరకి ప్రార్థన చేసి 10 పైసలు డిబ్బీలో వేసి, అది దేవుడి డిబ్బీ అనమాట. వారానికి అది ఓపెన్ చేసి పట్టుకెళ్తారు. అర్థమైందండి. వారం నాడు అందులో కనీసం 1 రూపాయి ఉండేదండి. వినండి, మీలో చాలామంది కానుకలు పక్కకి తీసి కానుకలు ఖర్చు పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందండి. మరి వారం రోజుల్లో రోజుకో చిరుగు వచ్చినా రోజుకో 10 పైసలు అందులో పడింది కదా. ఆఖరి రోజు ఎంత అయింది?
రూపాయి అయింది కదా, పోనీ కనీసం 70 పైసలు అయింది కదా. ఆ 70 పైసలతో నిజం తెలుసా, ఆ రోజుల్లో బియ్యం వచ్చేస్తే అరకేజీ తెలుసా నీకు? అరకేజీ బియ్యం అంతా ₹10 అప్పుడు. అర్థమవుతుందా? అయితే ఆ రోజు మేము పస్తుండే అవసరం లేదు. కానీ అవేవి కూడా ముట్టకుండా వాటిని అలాగే ప్రార్థన చేసుకుని మమ్మల్ని ఇంటి దగ్గర నుంచి బయలుదేరించి పట్టుకొని వచ్చి షాపు దగ్గర మమ్మల్ని నిలబెట్టి షాపు తాళాలు తీసి ఆ డిబ్బి తీసి ఆ పైసలు తీసుకొని చేత్తో పట్టుకొని జోబులో వేసుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళి మా అందరితో పాటు అది ఇప్పించి, అయ్యా మేమందరం ఇచ్చే 10 వంతు అయ్యా, లెక్క చెప్పేవాడు పాస్టర్కి. మేమందరం ఇచ్చే 10 వంతు అయ్యా. ఎందుకనంటే 10 వంతు వేరు, ప్రతిష్టాపన వేరు. నువ్వు వారం వారం కానుకిచ్చి వారం నాడు జీతంలో పక్కకు తీసి ఇదే వారం అంతా సర్ది పెట్టేద్దాం 4 వారాలు 4 వాటలు వేసావు కనుక అలా చేయకూడదు. అర్థమవుతుందని ఇది 10 వంతు అయ్యా, మా దగ్గర కానుకలు లేవని మొండి చేయి చూపించాడు. తెలుసా మీకు, ఒకనొక సమయంలో కడు ఆకలి, కింద 2 రోజుల నుంచి భోజనం లేదు. 3 రోజులు చచ్చిపోయాం. దేవుడు సేవకులతో మాట్లాడి నీకు వచ్చిన రేషన్ అంతా ఆయనకిచ్చి పంపించు, దేవుడిస్తావు, నీకు వచ్చిన రేషన్ అంతా ఆయనకిచ్చి పంపించు, జయరాజుకి ఇచ్చి పంపించు అన్నమాట. అయ్యా సేవకులు మీ బియ్యం మీకు వచ్చిన కానుకలు మేము తినకూడదు అయ్యా, అసలు మేము ముట్టుకోకూడదు అట్లనే అని మా నాన్న అంటా ఉంటాడు. దేవుడు నన్ను ఇమ్మన్నాడు, తీసుకోవాలి మీరు ఖచ్చితంగా. మా నాన్న చేతులు గడ్డ పట్టుకుని బతిమాలి ఆ సేవకులు ఇచ్చాడు. ఆ రోజు నుంచి మేము 5 రోజులు తృప్తిగా తిన్నాం తెలుసు. పోషిస్తాడంటే దేవుడు విడిచిపెట్టాడు, కాకపోతే ఓర్చుకోలేవా 2 రోజులు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? కట్టిక దరిద్రులతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి. షార్ట్ పీరియడ్లో ఉన్న టెంప్టేషన్స్ కోసం లాంగ్ పీరియడ్ లైఫ్ పోగొట్టుకుంటున్నాం మనం. ఈరోజు వ్యసనాన్ని మానలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? షార్ట్ పీరియడ్ టెంప్టేషన్. అర్థమవుతుందా? దేవుని కొరకు సమయాన్ని వదులుకోలేకపోయింది ఏంటి తెలుసా? ఇక్కడ షార్ట్ పీరియడ్ టెంప్టేషన్ అది. అంటే ఈ ఒక్క పూట నేను మానేస్తే అమ్మో ఏదో అయిపోతుంది, ఆ సంపాదన వలన నేను ఏదో కోట కట్టలేను, ఆ బురుజు కట్టలేను అనే ఆలోచన. కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వచ్చే ప్రార్థనలో కూడా మనం అందరం సగమంతా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మిగిలిన వారిని షార్ట్ పీరియడ్ టెంప్టేషన్. ఇది లోకాశ. ఈ ఆశ కోసం లాంగ్ పీరియడ్ గిఫ్ట్ని పోగొట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అంటే మనకి ఏం అర్థం కాదు. ఆయన వెల్లడి చేయాలి. చేస్తేనే నువ్వు జ్ఞానం పొందుకొని దేవునితో జ్ఞానంగా నడవగలవు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలవు, ఆయన ఇచ్చే ఆ రాజ్యానికి వారసులు కాగలవు. లేకపోతే మొన్న ఎలాగున్నావో అలాగే ఉంటావు. అప్పుడు వాక్యం చెప్పిన వీళ్ళు ఎవరు రాలేదంటే వీరికి వాక్యం వెల్లడి కాలేదని నేను అనుకోవాలి, దేవుడు అనుకోవాలి. కాబట్టి వాక్యము మాకు అర్థం చెప్పిన ఆయన దానితో కొనసాగే భాగ్యం ఇవ్వని ఆయన మనందరం ప్రార్థన చేద్దాం. మోకరించండి. వాక్యం వెల్లడి అవుట తోడనే మనకు వెలుగు కలుగుతుంది. అది మనకు తెలివిని జ్ఞానమును దయచేస్తుంది. దేవుడు వెల్లడి చేయాలి, వాక్యానికి అర్థం చెప్పాలి, నీ హృదయానికి అది హత్తుకోవాలి. లేకపోతే జీవన పోరాటం నీకు తప్పదు. రోమీలకు రాసిన పత్రికలో నువ్వు ఇప్పుడు చదివావు, పోకిరీ చేష్టలు ఉండకూడదు ఏమండి, వ్యంగ్యంతో కూడిన మాటలు ఉండకూడదు ఏమండి. అది చాలా ముఖ్యమైన భాగము. ఆ వాక్య భాగాన్ని టిక్కు పెట్టుకుని జాగ్రత్తగా చదువుకొని ప్రతి ఒక్కరు. రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. కాలాలను ఎరిగి ఉండాలి, నిద్ర మేలుకొని వేళది అనగా రాకడ దగ్గర పడిపోతుంది. కాబట్టి మనం మునుపు వలే చేయకూడదు, అలాగ చేయకండి అని చెప్పాడు. విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు మరి దగ్గరగా ఉంది రక్షణ, అనగా ప్రభువు ఇచ్చే రక్షణ అది. కాబట్టి మనం అంధకార క్రియలను విసర్జించేయాలి. తేజో సంబంధమైనట్టుగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికి ఆయన కొరకు పరిశుద్ధమైన ఆయుధాలను అలంకారాలను చేసుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. అనగా కొంతమంది జీవితాల్లో సినిమాలు, సీరియల్స్ ఇంకా వగైరాలు మానవు, అవి వదులుకోవాలి. కలహాలు ఉండకూడదు. దయచేసి సమాధాన పడాలి. నువ్వు ఇక్కడ కనిపించే దేవుని పోలికగా ఉన్న కనిపించే మనిషితో సమాధాన పడకపోతే పరలోకి వెళ్ళలేవు. జాగ్రత్తగా విని మాట, ప్రార్థనలు ఏకీభవిస్తూ విను. అందుకే ఎంత బద్ధశత్రువైనా వారి గురించి ఎంతగా ఏ రీతిగా ఉన్నారు, హాని తలపెడుతున్నారని నీ జీవితంలో నీ బంధువుల గురించి నీ స్నేహితుల గురించి తెలిసినా నేరుగా ముఖాముఖి కాలేదు కాబట్టి సంతోషంగానే పలకరించవాలి. ఒకవేళ ముఖాముఖిగా అయినా ఆ రోజుతో మర్చిపో, 2వ రోజు పలకరించు. కలహాలు వద్దు.
దేవుని రాజ్యానికి నిన్ను వారసుని చేయకుండా ఉండటం కోసం ఆ సహోదరుని, ఆ బంధువుని వాడుకుని నీలో కోపాన్ని రేకెత్తించి సమాధానం పడకుండా చేస్తుందేమో అపవాది గమనించు. ప్రభు పేరిట వందనం అనే ఒక మాటతో సమాధానం పడవచ్చు. కలహాలు ఉండకూడదు, కామ విలాసాలు ఉండకూడదు, కామం కొరకే పోరాటం ఉండకూడదు, కామాన్ని ప్రేరేపించే ఏ సినిమాలు కానీ ఏ చిత్రాలు కానీ చూడటానికి వీల్లేదు. పోకిరి చేష్టలు ఉండకూడదు. అనగా చిన్నవారితో పెద్దవారితో ఏ వరుసలో మాట్లాడాలో ఆ వరుసలోనే మాట్లాడాలి. జ్ఞానంతో నువ్వు చెల్లివనియు, తెలివితో నువ్వు అక్కవనియు అనాలి అని మగవారికి చెప్పాడు. అదే మాట ఆడవాళ్ళు అన్వయించుకోండి, అలా చెప్పాలి. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి శరీరాన్ని అప్పగించకూడదు. ఇదంతా షార్ట్ టెంప్టేషన్స్ ఇవన్నీ. వీటితో కొనసాగితే లాంగ్ పీరియడ్ లైఫ్ టైం నేను పొందుకోలేను. అది యుగ యుగములు దేవుడితో ఆనందించే సమయం. అది కోటాను కోట్ల దూతలతో పరలోకములో ఆయన్ను స్తుతించే భాగ్యం. అది ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుని పొందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము వారి జీవితంలో వారి హృదయంలో వెల్లడి చేయండి నా నాయన. తెలివి కలిగించండి, జ్ఞానంను కలిగించండి. ఐహిక విచారాలను బట్టి ఆరాధనలు, ప్రార్థనలు, నీ వాక్కును పోగొట్టుకునే స్థితి వారికి వస్తుంది. నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే ప్రక్రియ, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండమంటా ఉన్నావు. వాక్యాన్ని అధికంగా చదవమంటా ఉన్నావు. నైతికంగా జీవించమంటా ఉన్నావు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రవర్తించమంటా ఉన్నావు. సేవా పరిచర్యలో పాలిభాగస్తులు కామంటున్నావు. ఇటువంటి అన్ని అనేక సంగతుల మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని. నిజమే తండ్రి, మాకు నువ్వు లెక్క చెప్పినట్టుగా నీ కోసం కేటాయించే సమయం 60 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కూడా పూర్తిగా లేదంటే చాలా ఘోరమైన సంగతి. ఇటు అర్థం వారి హృదయాలకు వెల్లడి చేయండి నా ప్రభువా. సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.